ఇవాళ మనం ఒక కొత్త యూనిట్ దగ్గర చాలా సీనియర్ ఆర్టిస్టులతో పాటు ఉన్నాం. అఫ్ కోర్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమానే జనరల్గా కొత్త సినిమా అంటే ఎలా ఉంటుంది, ఒక లవ్ స్టోరీనో లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఫ్రెండ్స్కి సంబంధించిన స్టోరీనో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో, లేదంటే ఈ మధ్య కాలంలో విపరీతంగా కొన్ని జోనర్స్ తెర మీదకి వస్తూ ఉన్నాయి. డిఫరెంట్ జోనర్స్, ముఖ్యంగా క్రైమ్, ఒక టైప్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి. మరి అలాంటివి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఒక సూపర్ థ్రిల్లర్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళతో పాటు మనం ఉన్నాం. ఎస్, ఆ సూపర్ థ్రిల్లర్ పేరే ఇంద్రాణి. ఇది చాలా అద్భుతమైన సినిమాగా రాబోతోంది. వీళ్ళు చేసిన తొలి ప్రయత్నమే చాలా డిఫరెంట్ వేలో కనిపిస్తోంది. నేను అయితే ట్రైలర్ చూశాను, మైండ్ బ్లోయింగ్. మరి అటువంటి మూవీలో నటించినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ కానీ అండ్ డైరెక్టర్ గారు స్టీఫెన్ గారు అండ్ అజయ్ గారు తెలియని ప్రజలంటూ ఉండరు. నాకు తెలిసి ఆడియన్స్ అజయ్ గారిని తెలియని వాళ్ళు ఉండరు. అండ్ కొత్త హీరోయిన్గా వస్తున్నటువంటి అమ్మాయి యానియా. ఎస్, తను కూడా. వీళ్ళ ముగ్గురితో పాటు ఉన్నాం. వాళ్ళని అడిగి ఆ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. అందరికీ కూడా హాయ్. సార్ అజయ్ గారు మీతో మాట్లాడతా. ఫస్ట్ డైరెక్టర్ గారు, కెప్టెన్ ఆఫ్ ద సార్, ఐ థింక్ ఫస్ట్ మూవీ స్టీఫెన్ గారు, ఏమిటి ఇంత ధైర్యం, ఎలా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక కొత్త మూవీ అంటే ఒక డిఫరెంట్, చాలా అంటే ట్రైలర్ చూస్తేనే ఒక రకంగా మైండ్ బ్లోయింగ్. చాలా అంటే ఒక మంచి కొత్త మూవీ కూడా గుర్తొస్తుంది నాకు, అది కూడా మాట్లాడతాను. బట్ ఏమిటి సార్ అంటే ఎట్లా అంటే జనరల్గా నేను ఇప్పుడు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టు ఓ లవ్ స్టోరీను, ఓ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో స్టోరీనో వెళుతూ ఉంటారు. ఎందుకు ఇంత రిస్క్ అసలు? ఏమిటి మీ ధైర్యం ఏంటి అసలు? ధైర్యం అంటే ఏం లేదండి, కాలేజ్లో వచ్చి సినిమా తీద్దాం అనుకుంటా అన్నాను, కథలు రాసుకునేవాడిని. బట్ ఐ వెంట్ టు యూఎస్ వెళ్ళిపోయాను, అక్కడే సెటిల్ అయిపోయాను 15 years. బట్ కథలు ఇంకా వచ్చినప్పుడల్లా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు సినిమా ఎప్పుడు తీస్తావు అని. సో 1-2 నార్మల్ స్టోరీస్ కూడా ఉన్నాయి, వేరే కూడా చేద్దాం అనుకున్నాను, రాసుకుని పెట్టినాం. కానీ నాట్ బట్ 2019లో ఒక కాన్సెప్ట్ ఐడియా వచ్చింది. దాన్ని డెవలప్ చేస్తూ ఉంటే ఇట్కేం చాలా బాగా వచ్చేసింది ఐడియా, అదే ఇంద్రాణి ఐడియా. అండ్ దెన్ 2020లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కొద్దిగా బ్రేక్ వచ్చిందో వర్క్ నుంచి కూడా, ఒక 2 months కూర్చొని సీరియస్ రాసేద్దాం, ఇది ఏంటంటే మాకు టాలెంట్ ఉందో లేదో మాకే తెలిసిపోద్ది అని చెప్పేసి పేపర్ పెన్ తీసుకొని కంప్యూటర్లో కొన్ని మొత్తం స్క్రిప్ట్ రాసేసా. సో గాడ్ గివ్ గిఫ్ట్ అనుకోండి, సినిమాలు 20 years నుంచి సినిమాలు చూస్తున్న చిన్న ఎక్స్పీరియన్స్ అనుకోండి, నేర్చుకున్నది అనుకోండి. ఐ వాజ్ ఏబుల్ 2 నెలల్లో మొత్తం డైలాగ్ వర్షన్ రాసేసాను మొత్తం. సూపర్ వచ్చింది ఇది. ఇంకా ఇది ఛాలెంజ్ ఉంది, చాలా పెద్ద ఛాలెంజ్ ఇది. ఇంత హెవీ టెక్నాలజీకల్ ఉంది, విఎఫ్ఎక్స్ ఉంది. బట్ అప్పుడు అనిపించింది చేస్తే ఏదో ఇన్ని సంవత్సరాల తర్వాత చేద్దామని ఒక ఉద్దేశం వచ్చింది. చేస్తే ఏదో మంచిగానే చేద్దాం, నోటీసబుల్ అన్నోటీసబుల్ అయ్యే సినిమా అయితే చేయకూడదు, కష్టమైనా చేద్దాం, ఇది చేయాల్సిందే. ఎందుకో మళ్ళీ వచ్చి చేస్తానా లేదా నాకు కూడా తెలియదు. చేసేది ఒకటంటే కాబట్టి ఒకటే కొట్టేదేదో, మన హార్డ్ వర్క్ 100% పెడదాం, కొడతాం లేదా మంచి చేతులు లేదు కొట్టాలి అనుకోవచ్చు. బట్ హార్డ్ వర్క్ 100% చేద్దాము. ఒక సంథింగ్ న్యూ స్టోరీ తోటి, న్యూ కాన్సెప్ట్, ఖచ్చితంగా కంటెంట్ కొత్తది ఉంటే ఆర్టిస్టులు ఎప్పుడు ఆదరిస్తారు. దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్, అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది. మనకు కాకపోతే ఏంటంటే బడ్జెట్స్ మనమే చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద కథ చేసుకెళ్ళి మనం ఎవరికి చెప్పినా సరే అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మామూలు కొత్త డైరెక్టర్స్ చాలా మంది యాక్టర్స్ చేస్తారు, కానీ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తారు కథ బాగుంటే. కానీ ఈ సినిమా కథ ఎలాంటిదంటే ఇది ఇంపాసిబుల్ టాస్క్, ఇది అసలు షో స్టాపర్. ఇంకా పోస్టర్ చూసే ఇది షో స్టాపర్ అంటారు. ఏంటి ఇలాంటి కదా, ఈ కాస్ట్యూమ్ ఏంటి, నీకు ఏం ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే మనకు ఆ ప్రాబ్లం తెలుసు, మనం అప్రోచ్ చేయాలి లేదా సెకండ్ విషయం. బట్ మాకు ప్రాబ్లమ్స్ ముందే తెలుసు కాబట్టి దీన్ని మనమే స్వయం ప్రొడక్షన్లోకి వెళ్ళాల్సిందే, ఫ్రెండ్స్తో కలిసి అని చెప్పి ఆలోచించి ఇంకా మనమే దిగాలి ఇందులోకి అని చెప్పి మనమే దిగి ఇంకా మనమే స్టార్ క్యాస్ట్ అంతా సెట్ చేసుకొని, ఇంకా మనకు అప్పటికే కొద్దిగా సినిమా డిస్ట్రిబ్యూషన్ మీద యూఎస్లో గ్రిప్ ఉంది. చేశాం, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేశాను, మా ఈవెంట్ ఒకటి చేశాను, మా సిల్వర్ జూబ్లీ కూడా చేశాను యూఎస్లో. అప్పుడు నాకు ఆర్టిస్ట్తో కూడా కొద్దిగా కమ్యూనికేషన్ బాగా వచ్చింది. సో మనకు అంటే కావాల్సినంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అన్నింటిలో. అంటే ఆర్టిస్ట్ కమ్యూనికేషన్, ఆర్టిస్ట్ని మూవీ ఆర్టిస్ట్ వచ్చేసింది, సిల్వర్ జూబ్లీ జిల్లా చేసినప్పుడు చేశాను అనమాట. అప్పుడు చేసినప్పుడు మనకు ఆర్టిస్ట్కి యాక్సెస్ వచ్చేసింది, డిస్ట్రిబ్యూషన్లో బిజినెస్ తెలిసింది. సో నౌ దర్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ వాట్ వీ వాంట్. ఇప్పుడు చిన్నప్పుడు కళ తీసుకోవడమే కదా, సినిమా తీయడమే కదా. సో అందుకే చేద్దాం అక్కడ కోవిడ్ వచ్చింది. సో దెన్ ఫుల్ ఫెస్ట్గా కోవిడ్ వచ్చిన తర్వాత ఆలోచించాను, చేద్దాం, డిసైడ్ అయిపోయాను. దట్ జర్నీ స్టార్టెడ్ 2021 గేట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఫ్లైట్స్ అన్ని కూడా ఇంకా ఇండియా వచ్చాను. వచ్చి ఇంకా టీమ్ బిల్డ్ చేసేసి 2022 April ఐ స్టార్ట్ ద షూట్. 2022 December ఐ ఫినిష్ ద షూట్. 4 months గ్యాప్స్ తీసుకుని చేసాం విఎఫ్ఎక్స్ కాబట్టి. డిసెంబర్ షూట్ చేసి 1.5 year పోస్ట్ ప్రొడక్షన్ చేసాం. టోటల్గా 1.5 year పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం. సో గర్సీ డెస్టినే
బట్ చేస్తే మంచి చేద్దాం, డెలివర్ 100% ఎఫర్ట్ ఇద్దాం, డెఫినెట్లీ పీపుల్ లైక్ ఇట్ అండి. సూపర్ అండి, మంచి ప్రయోగం, నో డౌట్ ఇట్ ఆల్. అండ్ అజయ్ గారు, అసలు అజయ్ గారు ఫస్ట్ ఒప్పుకున్నారంటేనే సినిమా 200% సూపర్ హిట్, నో డౌట్ ఇట్ ఆల్. ఎందుకంటే ఆయన చేసే ప్రాజెక్ట్స్ మనకు తెలుసు కదా, రెగ్యులర్గా మనం ప్రేక్షకులుగా చూస్తూ ఉన్నాం, అందులో డౌట్ లేదు. సో అజయ్ గారు, ఏమిటి క్యారెక్టర్ అంటే ఎలా ఉండబోతోంది? ఇది ఒక సూపర్ పవర్ సినిమాగా కనిపిస్తుంది నాకు. అంటే బేసిక్గా నా క్యారెక్టర్ కన్నా కూడా ఓవరాల్ సినిమా ప్రెమిసే చాలా కొత్తగా ఉంటుంది. మీకు సినిమా థాటే కొత్తది. మీకు టైం ట్రావెల్, ఫ్యూచరిస్టిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న రోబోటిక్స్ ఉంటాయి, వీటి మధ్య టైం ట్రావెల్ ఉంటుంది. డిఫరెంట్ టైమ్ జోన్స్కి ఫస్ట్ ఇండియన్ సూపర్ ఉమెన్ ఫిలిం, ఇంతవరకు లేదు ఎప్పుడు. రకరకాల టైం జోన్స్లో తిరుగుతూ ఉంటుంది ఫిలిం స్క్రీన్ ప్లేలో. నేను ముగ్యాంబో క్యారెక్టర్ చేస్తాను, అమరీష్ పురి గారు చేశారు కదా, ముగ్యాంబో క్యారెక్టర్ చేస్తాను. అంటే ఆ టైం జోన్లోకి క్యారెక్టర్ రావటం సూపర్ ఉమెన్. అలానే జనరల్ డయర్, జలియన్ వాలాబాగ్, అలా అలా రకరకాల, అంటే చాలా స్మార్ట్ గా, ఐ మీన్ వెరీ నైస్ అండి. యాక్చువల్లీ ఇన్ని విషయాలు సినిమాలో దొరకవు. అవన్నీ కూడా రావడం అనేది చాలా స్టడీ ఉండాలి, కరెక్ట్ గా దాన్ని స్క్రీన్ ప్లేలో పెట్టారు ఆయన. ప్లస్ నా దగ్గరికి వచ్చే టైంకి దగ్గర 70% సినిమా అయిపోయింది. సో ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ ముందు నుంచి స్టార్ట్ అవుతాను నేను, లాస్ట్ 20 minutes ఉంటాను. సో దానివల్ల ఏంటంటే నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు, చేసి చూపించారు, నాకు నచ్చింది, నేను వెంటనే ఓకే అన్న చేశాను. ప్లస్ ముగ్యాంబో క్యారెక్టర్ అవడం, అమరీష్ పురి గారు లెజెండరీ యాక్టర్ ఆయన చేయడం, అట్లీస్ట్ చిన్న ట్రిబ్యూట్ లాగా మా సైడ్ నుంచి అంటే చేసుకున్నాను. సో అయితే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, చాలా హ్యాపీ. ఎస్ అండి. అండ్ ఇట్స్ ఎ సూపర్ ఉమెన్ స్టోరీ అంటే ఇంతవరకు మరి నేనైతే వినలేదు. నేను అంటే సినిమాలు చూస్తున్నా, నేను ఇంతవరకు అయితే వినలేదు. ఫస్ట్ టైం ఒక సూపర్ ఉమెన్, ఎస్ ఆ సూపర్ ఉమెన్ ఇక్కడ ఉన్నారు. ఎస్, వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్? అండ్ అంటే ఎట్లా అనిపించింది మీకు? ఒక సూపర్ హీరో వెరీ వెల్, బట్ సూపర్ హీరోయిన్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఎట్లా? इंग्लिश या हिंदी, हिंदी भी चलेगा. या प्लीज, नो इशू, नो इशू. कैसे आप वो ये प्रोजेक्ट को ओके करने के लिए सुपर वुमेन कैरेक्टर बोल के डायरेक्टर बताया ना जी, और उसके बाद कैसे आप एजम किया, कैसे आता ऐसा एक स्टोरी बताने के टाइम में थोड़ा बताते डायरेक्टर्स और प्रोड्यूसर्स. जी जी. और वो ऑन स्क्रीन और एट द टाइम ऑफ शूटिंग वो जो जो निकलते हैं ना फिल्म, हाँ, वो आपको कैसे लग रहा? ये एग्जैक्टली निकाला या अदर देन? मुझे जितना मैंने देखा मुझे बहुत अच्छा लगा. और जब सर ने मुझे बताया था तो मैं ऑलरेडी सुपर वुमेन और सुपर हीरोज़ की फिल्में बहुत देखती आती हूँ, मुझे बहुत पसंद है. जो भी चीज़ मैजिक से रिलेटेड है, सुपर पावर से रिलेटेड है, मुझे बहुत अच्छी लगती है. तो जब देखा तो बहुत अच्छा लगा. और बाकी भी देखनी, अभी मैंने फिल्म देखी नहीं है तो मुझे देखनी है फिल्म. उसी का वेट कर रही हूँ कि कब देखूंगी. आई एम वेरी एक्साइटेड, आई एम एक्साइटेड टू सी द एक्शन सीक्वेंसेस आल्सो, क्योंकि वो हमने बहुत मतलब हमने कैमरा में देखे हैं. कुछ ट्रेन अप किया आपको डायरेक्टर साहब ने? हाँ जी, ट्रेनिंग जो ट्रेनिंग जी, एक्शन सीक्वेंस जी के लिए एक्चुअली नान चाकू और शॉर्ट फाइट तो मुझे पहले से ही आता था. लेकिन ऑन सेट पे जो करना है उसके लिए एक्शन मास्टर थे, तो उन्होंने बता दिया कैसे क्या करना है. मतलब आपको हीरो है कोरियोग्राफीज? नहीं. मैंने आज तक कभी किसी हीरो के साथ काम ही नहीं किया. अच्छा, अच्छी बात है. अभी आपका तेलुगु हिंदी में भी. अच्छा, हिंदी में कितने फिल्म्स किया? हिंदी में फिल्म तो 2 हो गए अब, और वेब सीरीज 2 हो गई, और एक शॉर्ट फिल्म हो गई. बट आज तक मैंने या तो मैंने विमेन ओरिएंटेड किया है, कभी मैंने किसी हीरो के साथ काम ही नहीं किया, मतलब लव स्टोरी. बट आई थिंक मुझे वैसे भी परफॉर्मेंस ओरिएंटेड रोल. तेलुगु में भी ऐसा ही फिल्म मिला? हाँ. सुपर हीरोइन जैसा. सुपर हीरो जैसा. ఓకే जी. ఓకే సార్, అంటే టోటల్గా చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి టైంలో అంటే సోషల్ మీడియా విస్తృతం అయిపోయింది, అండ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం తెలిసిపోతుంది. బట్ సూపర్ హీరోస్ కాన్సెప్ట్ మాత్రం, సూపర్ హీరోయిన్స్ కాన్సెప్ట్ మాత్రం అది ఎప్పటికీ సజీవంగా ఉంటుంది. ఎందుకంటే మార్వెల్ సిరీస్ కానివ్వండి, మనం చాలా చూసాం. అంటే తెలుగులో వస్తున్నటువంటి ఆ టైప్ ఆఫ్ సిరీస్ అంటే ఇది పిల్లల్ని బాగా ఆకట్టుకునే ఛాన్స్ ఉందా? పిల్లల నుంచి పెద్దల వరకు మాస్ మార్వెల్లా తీసాం సినిమాని. ఎందుకంటే మార్వెల్ చూపిస్తే పిల్లలకు నచ్చుద్ది, మాస్ చూస్తే యూత్కి నచ్చుద్ది. సో అందరినీ కనెక్ట్ చేస్తూ, ఎందుకంటే బీసీ సెంటర్లో ఆడాల్సిన సినిమా ఏ సెంటర్లో ఆడాల్సిన, స్పైడర్ మ్యాన్ సినిమా మల్టీప్లెక్స్లో ఆడుతుంది, బీసీ సెంటర్లో ఆడదు. సో మనం ఇండియన్ సూపర్ హీరో సినిమా తీస్తున్నప్పుడు, ఒక సినిమా తీద్దాం అనుకున్నాం, ఖచ్చితంగా మనం బీసీ సెంటర్ టచ్ చేయకపోతే మనం వర్కౌట్ అవ్వదు.
సో ఖచ్చితంగా ఐడియాలో కూడా ఫస్ట్ నుంచి అదే ఉంది. పిల్లల కోసం రోబోట్స్ ఉన్నాయి, పిల్లల కోసం టైం మిషన్స్ ఉన్నాయి, పెద్దల కోసం మొగాంబో గారు ఉన్నారు, జనరల్ డైరెక్టర్ యాక్షన్ ఉంది, కబీర్ సింగ్ ఉన్నాడు, యాక్షన్ ఉంటుంది, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, పార్టీ సాంగ్స్ ఉంటాయి యువత కోసం. సో అన్ని కథలో వస్తాయి. అంటే మనకు సినిమా అంతా ఫ్యూచర్లో ఉండదు, సినిమా ఎంతవరకు మన ఫ్యూచర్లో అవసరం కథ ప్రకారంగా అంత ఒక 20-20 మినిట్స్. అంటే డిఫరెంట్ జోనర్స్ ట్రై చేశారని చెప్తున్నారు కదా. అవును, డిఫరెంట్ అంటే డిఫరెంట్ 2 జోనర్స్ ఉన్నాయి. జోనర్స్ అంటే మీరు సినిమా చూడాలి, ఇన్ని టైం జోన్స్కి ఇన్ని క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి అనేది మీ సినిమాలోనే ఉంది ఆన్సర్. సో నేను ఒకటే చెప్తాను, టైం ట్రావెల్ సినిమాలో చాలా ఉంది, చాలా విపరీతంగా టైం ట్రావెల్, కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి టైం ట్రావెల్లో. జస్ట్ సింపుల్ ట్రావెల్ కాదు, అదొకటి చెప్తా ఉంది. ఇంకా ఇంకేముంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి ఆ క్యారెక్టర్స్, మొగాంబో క్యారెక్టర్ కానీ, జనరల్ డైర్ క్యారెక్టర్ కానీ, కొన్ని చాలా మంది వస్తారు. ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, సినిమా చూస్తేనే అర్థం అవుతుంది. ఓకే, అది టైం ట్రావెల్లో వస్తుందా లేదా ఎలా వస్తుందని మీరు సినిమాలో, కానీ సినిమా చాలా టైం ట్రావెల్ ఉంది, మీకు క్లూవే అదే చెప్పగలుగుతా. నెక్స్ట్ ఇంకా అందరి కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ మీరు మీడియా వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీకు కళ్ళ ముందు నిజంగానే ఫ్యూచర్ నుంచి సూపర్ గర్ల్ దిగింది ఇక్కడ, మీరు సూపర్ గర్ల్ తో ఇంటర్వ్యూ చేస్తారు అనుకోండి. చూసేస్తున్నప్పుడు ఈ సినిమాలో సప్తగిరి గారు మీలాంటి రిపోర్టర్ సూపర్ గర్ల్ తో ఇంటర్వ్యూ, ఏం ప్రశ్న అడుగుతారు మీరు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సూపర్ గర్ల్ ని అనే దాని మీద ఒక 9 నిమిషాల ఎపిసోడ్, బ్రేక్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు సప్తగిరి గారు. మీరు చూస్తారు, మిమ్మల్నే చూసుకుంటారు. అంటే ఒక మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఒక సూపర్ గర్ల్ ఫ్యూచర్ నుంచి వచ్చి వాళ్ళ కళ్ళ ముందు ఉంటే. సూపర్ ఆ కాన్సెప్ట్ మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అంటే, ఒక 30 మినిట్స్ ఉంటుంది మొత్తం టోటల్ ఫిల్మ్. సప్తగిరి గారు, సునైనా గారు న్యూస్ యాంకర్, సప్తగిరి గారు న్యూస్ రిపోర్టర్, గ్రౌండ్ రిపోర్టర్. అది ఒక్క షార్ట్ చూపించాను. సినిమాలో 25 నుంచి 30 నిమిషాలు ప్లస్ ఉంటుంది వాళ్ళిద్దరు రోల్. కథని మీకు అసలు వాళ్ళు తీసుకెళ్తారు, కథలోనే కామెడీ. సో చాలా కొత్త కొత్త ప్రయోజనాలు చేసాం, ఎన్నో జర్నల్స్ మిక్స్ చేసాం. అంటే సైఫై మిక్స్ చేసాం, కామెడీ మిక్స్ చేసాం, యాక్షన్ ఉంటుంది, 8 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి సినిమాలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్సో మిక్స్ చేసిన టోటల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సినిమాలో. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఆమెకు రోబోట్ ఉంటుంది, లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆమెకు రోబోట్ ఉంటుంది. అంటే మీరు సినిమా మొత్తం ఇక్కడే డౌట్ వస్తుంది నాకు. చెప్పండి. అండ్ సార్ అజయ్ గారు, మీరు చాలా మంది అసలు ఎప్పటి నుంచో సీనియర్ డైరెక్టర్స్, సీనియర్ ఆర్టిస్టులు చాలా మందితో వర్క్ చేస్తూ వస్తున్నారు. ఎట్లా అనిపించింది అంటే స్టీఫెన్ గారితో? అంటే కొత్త డైరెక్టర్, ఆయన కొత్త థాట్స్, నో డౌట్ ఫ్రెష్ థాట్, చాలా డిఫరెంట్ థాట్, అండ్ సూపర్ విమెన్. అది ఎట్లా ఉంది సార్ ఇంత మీకు? క్లారిటీ అండి, మంచి క్లారిటీతో వచ్చారు ఈయన, కన్ఫ్యూజన్ లేదు, చెప్పాను చాలా క్లియర్గా చెప్పారు నాకు. ఈ ఎపిసోడ్ ఎందుకు ఉంటుంది ఇలా ఉంటుంది, పిచ్చ క్లారిటీ, స్టోరీ బోర్డ్ ఉంది, షార్ట్ డివిజన్ అయిపోయి ఉంది, ఆల్రెడీ 70% చేసిన సినిమా నా కళ్ళ ముందు ఉంది, అది ల్యాప్టాప్లో చూపించారు. ఇంకా అది క్రిస్టల్ క్లియర్, అసలు కన్ఫ్యూజన్ ఉంది. ప్లస్ నేను బేసిక్గా డీటెయిలింగ్ నమ్ముతానండి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఎవరిని వచ్చి, కొత్త డైరెక్టర్స్ ఎవరిని వచ్చి, కొంతమంది కథ బాగా చెప్తారు, బాగా తీరు, కొంతమంది అద్భుతంగా తీస్తారు, సరిగ్గా చెప్పలేరు. నేను ఇవన్నిటిని ఒక చోట తీసుకొచ్చి పెడతాను. ఒకటి మనుషులు ఇంపార్టెంట్, కంఫర్ట్ జోన్ ఇంపార్టెంట్, మనం పనిచేసే వాళ్ళతో మనం మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలి, అదొకటి. రెండోది నేను కాస్ట్యూమ్ డీటెయిలింగ్ చూస్తానండి, మీకు అక్కడ దొరికిపోతారు. మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సూపర్ విమెన్ ఫిలిం కాస్ట్యూమ్ డిజైనింగ్ అని తీసుకొచ్చి, కొంతమంది కలర్స్ ఉంటే చాలు కదా అని చెప్పి క్వాలిటీ చూసుకోకుండా పెట్టేస్తారు, కానీ క్వాలిటీ కూడా తెర మీద కనపడుతుంది. మీరు ఎందుకు బ్రాండ్స్ ఉంటాయి, మీ క్వాలిటీ కనపడుతుంది బ్రాండ్ అంతే. సో ఆ డీటెయిలింగ్ బాగా చేశారు, దట్స్ వై ఐ జడ్జ్ పీపుల్. మ్యూజిక్ అని బ్యాక్గ్రౌండ్ చాలా కీలకం ప్రతి మూవీకి. దట్టు మీరు ఎంచుకున్న జోనర్ డిఫరెంట్ జోనర్. ఎట్లా వచ్చింది సార్? మీ స్థాయికి వచ్చిందా? మీరు అనుకున్న స్థాయికి? మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు ఓ ప్లేస్కి వెళ్తున్నాం అంటే ఇక్కడ నాకు అలా ఉంటుంది, నేను ఇలా చేస్తాను అనుకుంటాం. బట్ అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ చూసి ఓకే, అది మీకు ఆ స్థాయి ఎలా అనిపించింది సార్? ఈ సినిమాకి సాయి గారితో నేను సినిమా స్టార్ట్ ఆల్మోస్ట్ ఆల్ హిట్లే అను, ఆయన స్టార్ట్ అవుతుంది పరిచయం, స్టార్ట్ జర్నీ, డే 1 జర్నీ స్టార్ట్. ఓకే, తనకి ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి, యూఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచే మాట్లాడుతూ ఉన్నాను, చెప్తా ఉన్నాను, అవును తీగరం కొడతా కదా అంటాడు. అసలు సినిమాని చాలా మంది కొద్దిగా చూసినా సరే, ఈయన కూడా చూసినా సరే, సాయి కార్తిక్ గారికి మొత్తం సినిమా సిజ్జిత్ అయ్యేదాకా చూపించిన. ఎప్పుడు అడుగుతారు, కొద్దిగా చూపించారు, అర్థం కాదు, తెలుసు చేశారు. దానికి ఏం చేశారంటే మోషన్ పోస్టర్స్ తయారు చేయించాం. నేను ఏం చేశాను, సాయి కార్తిక్ గారికి కొన్ని మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేశాను. 2022 Jan 7th ఒక మోషన్ పోస్టర్, ఇంద్రాణి కాస్ట్యూమ్ తోటి, రోబోట్ తోటి ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడే ఆయనకి ఒక ఐడియా వచ్చేసింది, అది ఆ థీమ్ కొట్టేశారు. దాంతో కబీర్ సింగ్ గారు ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తా అన్న, ఫిబ్రవరిలో 2022లో కబీర్ సింగ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దానికి ఒక థీమ్ కొట్టించాం. అలా నేను 3-4 చేసినప్పుడు 4-5 థీమ్లు ఆయనకు వచ్చేసింది అప్పుడే.
సో ఇంకా ఆల్రెడీ లాకర్ లో పెట్టుకుని కూర్చున్నాడు ఆయన, కంటెంట్ ఇప్పిస్తే కొట్టేస్తారని. అంటే ఒక ఐడియా అలా కూడా ప్రిపేర్ చేసుకొని నేను చేశాను అనమాట ముందే. అలా నేను యాక్చువల్ ప్లాన్ చేసింది 8 ఎపిసోడ్స్ చేద్దాం అనుకున్నా, కుదరలేదు బిజీ వర్క్తోటి. ఒక 3-4 చేయించాం. తర్వాత సినిమా ఇచ్చిన తర్వాత జనరల్గా సినిమా అంటే నేను చెప్తున్నాను కదా ఫ్రాంక్గానే, సినిమాలో విజువల్ అనేది 50%, సౌండ్ అనేది 50% ఉంటుంది డెఫినెట్లీ. అంటే మేకింగ్ వాల్యూస్ కానీ, అంటే మీతో పాటు కో ప్రొడ్యూసర్స్ వాళ్ళు, ఎస్ మనకు 3 వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? అంటే మీ ఐడియాలజీ, ఇప్పుడు మీ ఐడియాలజీ నాకు నచ్చాలని లేదు, బట్ మీరు ఏం తీస్తారో తెలియదు నాకు యాజ్ ఏ ప్రొడ్యూసర్. అంటే వాళ్ళ థాట్స్ అలా ఉంటాయి కదా, సో వాళ్ళు మిగతా మీతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ జర్నీ ఎలా అనిపించింది? అంటే వాళ్ళు మనకు కొద్దిగా మంచి ఫ్రెండ్స్ అనమాట. నేను ఫస్ట్ నేనే ప్రొడక్షన్కి దిగిపోయాను. నేను ముందు వచ్చేప్పుడు చెప్పానమాట, మనకు శ్రేయోభిలాషులు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే అనమాట, నేను తీస్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయాలి, నేను వెళ్తున్నాను ఇండియాకి అన్నా, నువ్వు వెళ్ళు వస్తావన్నారు. ఒక షెడ్యూల్ చేసేసాను. దాని తర్వాత నిజంగానే వాళ్ళు వచ్చారు. సుధీర్ కేకే రెడ్డి గారని, సుధీర్ వేల్పుల గారని, జేసీఎన్ గారని ముగ్గురు ఉన్నారు, మన యూఎస్ ఫ్రెండ్సే. సో వాళ్ళ ముగ్గురు మనకు చాలా వరకు హెల్ప్ చేశారు సినిమాకి కో ప్రొడ్యూసర్స్గా. వాళ్ళు లేకపోతే మన సినిమా అడాప్ట్ చేయలేము మనం ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో వాళ్ళు ఏంటి నమ్మింది ఏంటంటే మన వర్క్ డెడికేషనే. ఏదో ఒకటి చేస్తాడు స్టీఫెన్, ఏదో ఒకటి చేస్తాడు అంతే. ఆ వర్క్ మన వర్క్ డెడికేషన్కే ఇచ్చారు అంతే, నమ్మకం. సార్ అజయ్ గారు, అంటే చాలా మంది డైరెక్టర్స్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో, అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకుంది కాబట్టి నేను వచ్చినాను. అదేంటంటే స్టీఫెన్ గారి వర్కింగ్ స్టైల్ కానీ, ఆయన చెప్తుండడం, లేకపోతే ముందు టోటల్ 70% మూవీ చూపించడం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చూస్తే మీకు ఎవరైనా డైరెక్టర్ గుర్తొచ్చారా మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్? అంటే అగైన్ డిపెండ్స్ అండి, ఇది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇండివిజువల్, ఒక్కొక్కరు వర్క్ మోడ్. స్టీఫెన్ గారి విషయానికి వస్తే క్లారిటీ ఆఫ్ థాట్స్ వెరీ క్లియర్గా ఉందని ఇంతకుముందు కూడా అదే చెప్పాను. సో దట్ ఇస్ ద ఓన్లీ థింగ్, ఇంకేం అవసరం లేదు. మీరు పెద్దగా చూడగలుగుతున్నారు, మీ విజన్ పెద్దది సినిమా విషయంలో. ఒక అమెరికాలో జాబ్ చేసుకుని లేకపోతే బిజినెస్ చేసో వచ్చి చిన్న ప్యాషన్తో వచ్చి చేయడం తప్పితే అక్కడ ఉంటే కంఫర్టబుల్ అయినా ఏముంది, చక్కగా మంత్లీ ఇయర్లీ శాలరీ వస్తుంది, మంచి మంచి నీస్ కంఫర్టబుల్ ప్లేస్, ఒక లైఫ్ స్టైల్ సెట్ అయిపోయి ఉంది. అదంతా వద్దనుకొని వచ్చి ఓన్ డబ్బులు పెట్టుకొని వచ్చి సినిమా తీస్తున్నారంటే దానికి చాలా ప్యాషన్ కావాలి, బోల్ టైం ఇన్వెస్ట్ అవుతుంది అందులో. ప్లస్ ఆల్రెడీ మీకు ఏమీ లేనప్పుడు వచ్చి చేయడం ఒక పద్ధతి, అది మీరు అందరూ అది కష్టం అనుకుంటారు కాదండి. అప్పుడు ఏం తెలియదు కాబట్టి మీరు ఏమైనా చేస్తారు. మీరు సెటిల్ అయిన తర్వాత వచ్చి చేసేది ఉంటుంది చూసారు, మళ్ళీ అది చాలా కష్టం. చాలా మంది చెప్పరు అసలు ఆ విషయం, అదే టఫ్. వెన్ యూఆర్ ఇన్ కంఫర్ట్ జోన్, కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ డూయింగ్ సంథింగ్ ఇస్ వెరీ టఫ్. సో ఆ రకంగా తీసుకున్న కథను కానీ తీసుకున్న సినిమా విషయానికి వస్తే చాలా మంది టాప్ డైరెక్టర్స్ మెదులు ఉంటారు ఈయన చూసినప్పుడు. అంటే అగైన్ అండి నైస్ టు సీ. అంటే ఒక కొత్త జోనర్ ట్రై చేస్తున్నాను, నేను కొత్తగా ఉంటాను, నా స్వార్థం ఉంటుంది, ఆయనకి నేను కొంత హెల్ప్ అవుతాను, ఆయన నాకు కొంత హెల్ప్ అవుతాడు, ఇవన్నీ మ్యూచువల్ అండి. డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ వాళ్ళని నేను కోరుకుంటాను. ఆబ్వియస్లీ ఐ విష్ హిమ్ టు బి బిగ్ డైరెక్టర్, దానికి అసలు డౌటే లేదు. అంతే అదే కేమ్ అప్ విత్ సంథింగ్ వెరీ నైస్ కాబట్టి ఐ విష్ హిమ్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ వాంట్ హిమ్ టు బి వెరీ బిగ్ డైరెక్టర్ 100%. And यानिया व्हाट अबाउट तेलुगु फिल्म्स, आपको तेलुगु फिल्म्स देखते रहता और कैसे रहता? अच्छी लगती है, बहुत अच्छी लगती है. और अब तो तेलुगु फिल्म्स बहुत बदल रही हैं. I mean they are making very futuristic films. और अब बहुत सारा मतलब now they have become like pan India. तो pan India and also pan world. पिछले साल ऑस्कर्स में RRR ने जो किया, पूरी दुनिया ने देखा. तो तेलुगु इज डूइंग वेरी वेल. रिलीज होने के बाद, सुपर डुपर हिट होने के बाद आपको तेलुगु में बहुत चांसेस आए, तो हाँ कौन सा और हीरो, विच हीरो you are very much interested to acting? First of all, ये super duper hit होनी चाहिए. I just wish that happens because I actually wanted to work. Okay. And you know तब तो फिर हम लोग बहुत खुश हो जाएंगे. We'll party. Exactly. और आप सब देखना ज़रूर. और which hero? हीरो का तो पता नहीं, बट आई वुड लव टू डू अ रोल ऑफ अ वॉरियर इन राजामौली's film. वॉरियर फिल्म है इसलिए आपको. आई वुड लव टू डू अ रोल ऑफ अ वॉरियर इन एसएस राजामौली's पीरियड फिल्म. आपने वाइकिंग्स देखा होगा? वाइकिंग्स देखा है आपने? नहीं देखा? वाइकिंग्स में तो रैगनार का रोल था ना, वो रैगनार का फीमेल वर्जन, मुझे करना है, वो मेरा सपना है.
Okay. the female version of आपका Ragna. सपना तो इसमें थोड़ा तो हाँ, कंप्लीट हो इसमें गया। मुझे वंडर वुमन का सपना पूरा हो गया। Exactly. उसमें मुझे अब एक Ragna- चीज है कि ये पोस्ट टाइटल में इंद्राणी में IND हाँ। कुछ पेट्रियाटिक टच किया डायरेक्टर साहब ने ये मूवी में, हाँ हाँ पेट्रियाटिक टच हाँ किया। हाँ ऑब्वियसली इन्होंने Okay. स्टार्टिंग में इंडिया को सुपर पावर बताया Okay, है, okay. तो दैट इज ऑल्सो द सेम थिंग ना, हाउ प्राउड यू आर ऑफ योर कंट्री कि Okay. आपने अपने कंट्री को पूरे, क्योंकि 100 साल बाद इंडिया विल बिकम द सुपर पावर। యా సూపర్ సార్. అంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాకు ఒకటి అనిపిస్తోంది, అంటే ఒక పెద్ద సూపర్ స్టార్ హీరో సినిమా వస్తుంది, ఆ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి నాకు. అంటే ఛాయలు కనిపిస్తున్నాయంటే నేను అనేది ఏంటంటే అంటే ఒక రోబో రావడం, మాట్లాడడం, చిట్టి అని రావడం, ఇవన్నీ కూడా అవి మనం చర్చించుకోవచ్చా ఏంటంటే దాని గురించి? అదే అంటే సింపుల్, అది అంత కాంప్లెక్స్ ఏం కాదు సార్, అది అందరికీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఇద్దరికి ఫ్యూచర్లో సినిమా తీయాలన్న ఐడియా కొత్తదేం కాదు, ఎవరిని తీసుకోవచ్చు. మీరు పైగా ఒక 2-3 వీక్స్ ముందే రిలీజ్ చేసేస్తున్నారు. అంటే మరి సినిమా అయిందని ఎప్పుడు ముందే మే 24 వెళ్దాం అనుకున్నాను, ప్రోడక్ట్ రెడీ అవ్వలేదు. ప్రోడక్ట్ డిలే మొన్నే కంప్లీట్ అయింది. సో డిలే టెక్నికల్ గా డిలే వల్ల డిలే అవుతూ మే 24 జూన్ 14 మంచిదండి. వీఆర్ కంపేర్ మన సినిమా పెద్ద సినిమాతో కంపేర్ అంతే కదా, నేను అందుకే ఫస్ట్ ఇంట్రోలో చెప్పడం చెప్తానంటే గొప్ప విషయం అది. గొప్ప విషయం అది. అంత పెద్ద సినిమా. Yeah, exactly. See, ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సిమిలారిటీ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్స్ కాబట్టి అయి అన్నీ ఉంటాయి. ఉంటాయి. But we are happy that we are You compare to them. Yeah, definitely. మీకు మీకు- బిగ్ ఫిల్మ్ ఇంకేం కావాలి Yeah, చెప్పండి. We trailer- are on right track. Yes, yes. 100% సార్. ఎందుకంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు వెంటనే ఫస్ట్ అదే గుర్తొస్తుంది అందరికీ, నో డౌట్ ఎట్ ఆల్. అంటే అది ఆల్రెడీ చాలా పాపులర్ అవుతుంది కాబట్టి మీది ఆల్రెడీ పాపులర్ అయింది, నో డౌట్ ఎట్ ఆల్. బట్ సూపర్ సార్. సార్ మిగతా అంటే మీరు అనుకున్న క్యారెక్టర్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, అవుట్పుట్స్ అవన్నీ ఎలా అనిపించాయి? టోటల్ మూవీ మీద కంప్లీట్గా పర్వాలేదు, నేను బాగా చేశాను అనుకుంటారు, ఇంకేమైనా అక్కడక్కడ ఇది ఇంకా బాగా చేయొచ్చు ఇలాంటివి? లేదు సార్, ఇంకా నాకు తెలిసి ఒక ఫ్రేమ్ కూడా బాగా రాకుండా పెట్ల. నేను కన్విన్స్ అవ్వకపోతే పెట్ల. VFX అవ్వచ్చు, సో టెక్నికల్ టీమ్ కూడా ఫుల్ మీరు అనుకున్నట్టుగా టెక్నికల్ DI కూడా మొత్తం డబల్ త్రిబుల్ చెక్ చేసుకున్నాను. వెరీ నైస్. ఎక్కడ కూడా ఏమి ఫ్రేమ్ కూడా మనకు జరుకులాగా ఏమి ఉండకూడదు VFX ప్రకారంగా. ఎందుకంటే అవును. మనం చేసిన చిన్న బడ్జెట్ అయినా ఆడియన్స్ అది కొద్దిగా అదే డబ్బులు పెట్టి వస్తారు కాబట్టి ఆ సినిమాకి, పెద్ద సినిమాకైనా మన సినిమాకైనా ఎక్స్పీరియన్స్ అదే కావాలి. ది డోంట్ కేర్ వెదర్ మనం తక్కువ పెట్టామా, ఎక్కువ పెట్టామా, 1% పెట్టామా, దానికి ఎవరు మాట్లాడరు. బట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మాత్రం అదే కావాలి. ఎందుకంటే డబ్బులు పెట్టేది అప్రాక్సిమేట్ అంతే పెడతారు కదా. సో వాళ్ళకి కన్సెషన్ మనకి ఎవరు, మనం తక్కువ పెట్టి డబ్బులు పెట్టాం కదా కన్సెషన్ వాళ్ళు ఎవరు ఆడియన్స్ ఎవరు. సో మనం డెఫినెట్లీగా నేను చేసిన దాంట్లో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నా, ఎంటర్టైనర్ ఇస్తున్నా. చాలా అందరూ అదే అంటాం, ఫ్యూచరిస్టిక్ సినిమానే. ఫ్యూచర్లోనూ ఉంటుంది సినిమా 20 minutes, ప్రజెంట్లోనూ ఉంటుంది సినిమా, టైం ట్రావెల్. సో మీరు అన్నిటికీ ప్రిపేర్ అయ్యారండి. మరి అంటే బికాజ్ నేను కమర్షియల్ సినిమా తీస్తున్నా. కొత్తగా ISF అని ఏదో వింటున్నాను నేను. ఐఎస్ ఇండియన్ సూపర్ ఫోర్స్. అంటే మనం ఎలా చేసామంటే, ఇప్పుడు సూపర్ హీరోస్కి సూపర్ పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సడన్గా వాళ్ళు తయారు చేసుకున్నారు రూమ్లో కూర్చొని. సో తీసుకుంటారు, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ చేసుకున్నారు. సూపర్ ఉమెన్ సార్ అదే బాగా చేసిందా అమ్మాయి? ఎక్స్ట్రా సార్, లుక్ చూడండి సార్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లుక్. నో డౌట్ ఎట్ ఆల్. సార్ ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ మీరు చూస్తే సినిమాలో ఎక్స్ట్రా బ్రిలియంట్ యాక్టర్. ఆమె అలా మాట్లాడుతుంది కానీ కొద్దిగా బ్రిలియంట్ యాక్టర్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. మీరు థియేటర్లో చూస్తే ఆ అమ్మాయి మొత్తం ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఈ అమ్మాయి తప్ప ఇండియన్ సూపర్ ఉమెన్ గా ఎవరు చేయలేరు. ఈ అమ్మాయి ఏ రిఫరెన్స్ నెక్స్ట్ అదే చేసింది. సూపర్ సార్, సూపర్. అజయ్ గారు టోటల్గా మూవీకి సంబంధించి టోటల్గా చూస్తే కనుక మూవీకి సంబంధించి అంటే అజయ్ గారు ఎంచుకున్నారు అంటేనే ఖచ్చితంగా సంథింగ్ విల్ బి దేర్ మూవీలో. సో టోటల్గా ఏమనిపిస్తుంది సార్, ఫైనల్గా ఏం చెప్తారు ఈ మూవీకి సంబంధించి? ఒక కొత్త ఇన్నోవేటివ్ ఫిలిం, కొత్త జానర్, వెరీ నైస్. ఒక సైఫై, ఒక టైం ట్రావెల్, దాంతోపాటు రకరకాల టైమ్ జోన్స్ ఉండి ఒక సూపర్ ఉమెన్ సినిమా. మనకి చాలా కొత్త థాట్తో వచ్చాడు డైరెక్టర్ ఈయన. సో గో అండ్ వాచ్ ఇట్. చక్కగా కూర్చొని హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. June 14th రిలీజ్. प्लीज गो एंड वॉच इट. डेफिनेटली सर, डेफिनेटली. एंड यानिया डेफिनेटली मूवी हिट होने के लिए आप भी थोड़ा कोशिश कर रहा और डेफिनेटली हिट होता. ओके, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఖచ్చితంగా మీ మూవీ హిట్ అవ్వాలని మనసారా మా HMTV క్రూ తరఫున కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్లీ థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, మొత్తానికి ఒక డిఫరెంట్ జోనర్లో వస్తున్నటువంటి ఒక డిఫరెంట్ ఫిల్మ్. అఫ్ కోర్స్ చాలా ఒక ప్రయోగాత్మకమైన సినిమాగానే చెప్పచ్చు ఇది. ఖచ్చితంగా June 14th థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఆ ఫీల్ని మీరు ఫీల్ అవ్వండి అని డైరెక్టర్ గారు చెప్తున్నారు. సీనియర్ ఆర్టిస్ట్ అజయ్ అండ్ హీరోయిన్ యానియా కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది వాళ్ళ
హెచ్ఎం టీవీ స్పెషల్ మూవీ ఇంటర్వ్యూ. నమస్తే.